సో గైస్ జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఎల్లమ్మ మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ గురించి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఏంటంటే బలగం మూవీ డైరెక్ట్ చేసిన వేణు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. సో ఈ మూవీ ఫస్ట్ నాని, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సో వీళ్ళకైతే వెళ్ళిందనమాట. సో ఫైనల్ గా ఈ మూవీకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ హీరో దేవిశ్రీ ప్రసాద్, సో మ్యూజిక్ డైరెక్టర్, హీరోగా అయితే ఈ మూవీలో పరిచయం కాబోతున్నాడు. సో దేవిశ్రీ ప్రసాద్ యాజ్ పార్షి. సో నాకైతే గ్లిమ్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ పొటేల్ని చూపించడం, ఒక సైడ్ ఒక రన్నింగ్, ఇంకో సైడ్ ఇంకొక రన్నింగ్, సో చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. మేబీ మన హీరోలు ఏమన్నా కొన్ని సీన్స్ ఏమన్నా నచ్చగా ఏమన్నా రిజెక్ట్ చేశారా అని అయితే అనిపిస్తుంది. మేబీ ఇది ఒక మంచి హీరోగా పడి ఉంటే బాగుండేది. బట్ ఓకే, దేవిశ్రీ ప్రసాద్ని హీరోగా చూపిపోతున్నారు అంటేనే కొంచెం ఏదో డిఫరెంట్ థింగే ఉంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీరు కనుక గ్లిమ్స్ చూడకపోతే ఒకసారి చూడండి, చూస్తే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అయినా అసలు దేవిశ్రీ ప్రసాద్ని హీరోగా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చిందో.